వీకేఆర్ టీవీ వీకేఆర్ వాయిస్ ఇది నిజం మళ్ళొక్క మంచి ముచ్చటెత్తుకొచ్చిన మళ్ళా వెలుగు పత్రికలు వచ్చినటువంటి ముచ్చటిది. మరి వాళ్ళ పత్రికల్ని ఏమంటాడంటే శ్రీధర్ బాబు గారు, మూసి నిర్వాసితులను కన్నబిడ్డల్లా చూసుకుంటాం, వాళ్ళని ఎల్లగొట్టి వాళ్ళ ఇండ్లను కూల్చేసి కన్నబిడ్డల్లా ఎప్పుడు చూసుకుంటావు? అందరు చచ్చిపోయిన తర్వాతనా, అందరు అతులాకుతలమైన తర్వాతనా నువ్వు కన్నబిడ్డలను చూసుకునేది? కన్నబిడ్డల్లాగా చూసుకునేది ఏడాది తర్వాత కూల కొట్టుకునేది ఉండే. మీరు ఆల్రెడీ వాళ్ళని కన్నబిడ్డల్లా చూసుకొని వాళ్ళకు ఇండ్లు కట్టించి, వాళ్ళకు సంబంధించినటువంటి జాగలిచ్చి ఇండ్లు కట్టించి బ్రహ్మాండంగా వాళ్ళని షిఫ్ట్ చేసి అప్పుడు కూలగొట్టండి. ఎవరద్దంటారు? కన్నబిడ్డల్లా చూసుకోవడం అనేది మొత్తం ఉన్నదంతా కాలి కూలిపోయిన తర్వాత కన్నబిడ్డల్లా ఇట్లా చూసుకుంటూ నాకు అర్థం కాదు. చనిపోతూ ఉన్నారు అనేక మంది, ఆ బాధను భరించలేక చనిపోతున్నటువంటి పరిస్థితి, ఎక్కెక్కేడుస్తూ ఉన్నారు. మీకు కనీసము బుద్ధి, జ్ఞానము, సిగ్గు, లజ్జ ఏమీ వదిలేసి మీరు అధికారంలోకి వచ్చేసి ఇట్లా చేయడము చాలా పొరపాటు. నిజంగా మీకు తెలంగాణ ప్రజల ఉసురు, హైడ్రా బాధితుల ఉసురు తగిలి మీరు చెల్లిపోతారు. మీకు మామూలుగా శిక్ష పడదు, ఘోరమైన శిక్ష పడుతుంది. చూడు, పేదలను నిలబెట్టాలన్నదే మా ఉద్దేశం, పడగొట్టాలని కాదు. పడగొట్టి నిలబెడతారా? ఎవడన్నా బుద్ధున్నోడు చేసే పని ఇది? పడగొట్టి నిలబెడతాడా? నిలబెట్టి పడగొట్టండి, అది గొప్పగా ఉంటుంది. ఇది ఎంత దారుణం అంటే ఆయన ఇచ్చింది, డబుల్ బెడ్రూమ్ ఇండ్లతో పాటు ఉపాధి కల్పిస్తాం, ఎస్హెచ్జి ద్వారా వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తాం. ఉన్నాయే ఇప్పిస్తలేరు మీరు మీ మోకాలకు, ఇంకా వేరే ఇంకా లేదు తీసుకొచ్చి ఇస్తారా? వాళ్ళని ఎల్లగొట్టి అదంతా భూ ఆక్రమణ చేసుకొని మీకు ఏదో అది చేసుకొని వాళ్ళని ఆల్రెడీ మభ్యపెట్టుకుంటూ వచ్చేసి ఒక 5 ఏళ్ళ దాకా టైంపాస్ చేసేసి మళ్ళీ ఓట్లు వేయించుకొని మళ్ళీ ఒక 5 ఏళ్ళు ఉండటానికా మీది కథ? ఏం కథ మాట్లాడతారు మంత్రి గారు? మాట్లాడేటప్పుడు కూడా కనీసం జ్ఞానం ఉండాలి. మీరు చదువుకున్న వాళ్ళు, ఐటీకి సంబంధించినటువంటి వాళ్ళు. హైడ్రా విషయంలో ఎవరైనా ఒక్కటే, సీఎం అన్నకు నోటీసులు ఇచ్చినాం, హైడ్రా మూసి ప్రక్షాళనపై హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేస్తున్నాం. హైడ్రా విషయంలో ఎవరైనా ఒకటే అన్నావు. మరి ఫస్ట్ సీఎం బ్రదర్ది కానీ సీఎంది కానీ వాళ్ళది ముందు కూల్చొచ్చు కదా. మీకు ఆ రోగం పుట్టలేదా మీకు? అది కూల్చిన తర్వాత వీళ్ళ పేదలది ఇండ్లు కూల్చితే చబాష్ అంటుంటాం మేము. అది కూల్చలేదు. కూల్చకుండా ఎవరైనా ఒక్కటే అని ఇప్పుడు ఆల్రెడీ పగడుబాలు వలుకుతన్నా ఉన్నారు. ఎంత దారుణం అంటే ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఉన్నారు. హైడ్రా మూసి ప్రక్షాళనపై హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేయాలి. దేనికోసం హెల్ప్ డెస్కులు? పనికి మాలిన వాళ్ళు, అరాచక శక్తులను బీఆర్ఎస్ ప్రోత్సహిస్తుంది. మేము అరాచక శక్తులమా? బీఆర్ఎస్ మమ్మల్ని ప్రోత్సహిస్తుందా? బీఆర్ఎస్నే తరిమేసినాం, బీఆర్ఎస్ను కూల్చిపడేసినాం, నామరూపం లేకుండా చేసినాం, బీఆర్ఎస్ పార్టీ ముఖం చెల్లకుండా చేసినాం, బీఆర్ఎస్ పార్టీ తలెత్తుకోకుండా చేసినాం. అరాచక శక్తులు మమ్మల్ని వదులుతున్నదా? ఏది నిస్వార్థంగా మేము ప్రజల పక్షాన కొట్లాడుతున్నాం, అది గుర్తుపెట్టుకోరు. డబ్బులు ఇచ్చి సీఎం సర్కారుకు వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నదని ఫైర్. రూపాయి తీసుకుంటే నెలకు ముక్కు రాక్తా. ఎన్ని వందల కిలోమీటర్లు అయితే అన్ని వందల కిలోమీటర్లు ముక్కు రాక్తా. మాట్లాడేటప్పుడు సరిగా మాట్లాడాల. ఎవడో చేసే పనికి మాకెందుకు? ఇది మేము నిజాయితీగా మాట్లాడుతూ ఉన్నాం. నిజంగా నేను ప్రజల పక్షాన్నే మాట్లాడుతూ ఉన్నా, ముఖ్యంగా మా కళాకారుల పక్షాన మాట్లాడుతున్న శ్రీధర్ బాబు గారు. మా కళాకారులను పట్టించుకున్నారా మీరు? గత ప్రభుత్వం చేసిన తప్పిదము మీరు చేస్తూ ఉన్నారు. కేవలం కళాకారులను పట్టించుకోకపోవడం పట్లనే వాళ్ళకు సగం మైనస్ అయింది గత ప్రభుత్వానికి. మీకు కూడా మా కళాకారులను ఇప్పటిదాకా చూసినటువంటి సందర్భం లేదు. ఇన్ని వీడియోలలో మొత్తుకుంటా ఉన్నాం. మీరు ఏదైనా చేసిర్రా? ఏదైనా ఒక 10 మందిని పిలిచి మాట్లాడిర్రా? మాట్లాడేవి అసలు దమ్ము ధైర్యం లేదు మీకు. అసలు మీ తట బడ్జెట్ లేదు. మీరు ఎంజాయ్ చేయడానికి అధికారంలోకి వచ్చిర్రు నాన్న, మీరు ఎంజాయ్ చేయండి. 4 రోజులే కదా ఎంజాయ్ చేసేది. ఇక మీకు భూస్థాపితం అయిపోయింది, మీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయిపోయింది. మీరు కూడా వేరే ఏ పార్టీలకు పోయినా ఉరికిచ్చి కొట్టిపిస్తాం జనాలతో. జాగ్రత్త, మీతో ఏమీ కాదు. మీరు పత్రికా స్టేట్మెంట్లకు, టైంపాస్కు ఉపయోగపడతారు తప్ప తెలంగాణ రాష్ట్రానికి మీరు చేసేది ఏముండదు, చెయ్యరు కూడా. దయచేసి మిత్రులారా, నేను చెప్తా ఉన్నా, నా వీడియో మీకోసమే చేస్తూ ఉన్నా, ప్రజల కోసం చేస్తూ ఉన్నా.
ప్రజల పక్షాన చేస్తూ ఉన్నా. ఇది వాస్తవం అయితే నిజంగా లైక్ కొట్టండి, వాస్తవం కాకపోతే డిస్లైక్ కొట్టండి, కామెంట్ కొట్టండి, నన్ను తిట్టండి. మీకోసం చెప్తా ఉన్నా నేను. వాళ్ళు మాట్లాడే ప్రతి మాట అబద్ధం అబద్ధం అబద్ధం. కాంగ్రెస్ వాళ్ళ విధానం సరిగా లేదు. గతంలో అద్భుతంగా ఉండే, ఏదో చేసింది, అది చేస్తారేమో. అసలు కాంగ్రెస్ పార్టీని భారతదేశంలోనే నిలబెడదాం అనే ఆలోచనతో ప్రజలు వీళ్ళకు ఓట్లేస్తే, ఆయన రాహుల్ గాంధీ అట్లున్నాడు, ఇందిరమ్మ అట్లా ఉన్నది, వీళ్ళైతే ఇంకా దరిద్రానికి దరిద్రంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి అయితే ఇక మామూలు దరిద్రంగా లేడు, ఘోరమైనటువంటి దరిద్రం ఉన్నాడు. మేము అలాంటి వాళ్ళం అన్నం అనుకో కళ్ళల్లో పెట్టుకుంటారు. ఇలాంటి పరిస్థితి ఇలా దాపరించింది తెలంగాణలో. దయచేసి మిత్రులారా, ఈ వీడియో అందరికీ షేర్ చేయండి దయచేసి. అందరికీ పోవాలా, తెలవాలా. తెలిస్తే కొంచెం వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తే కనీసం వాళ్ళు ఆలోచిస్తారు, ఆలోచించి వాళ్ళ హక్కుల్ని వాళ్ళు కాపాడుకుంటారు. లేకుంటే గిట్లా ఏడిచి తూడిచి వాళ్ళు ఒక్కటేసారి మీ మీద దాడి చేస్తారు. కాంగ్రెస్ వాళ్ళది ఒక్కటేసారి దాడి చేయడమే వాళ్ళకి అలవాటు. ఒక్కటేసారి దాడి చేస్తే మీ మొత్తం అంతా కూలిపోయిన తర్వాత, కూలిపోయిన తర్వాత మీరు ఏం చేయగలుగుతారు? ఏడుచుకుంటూ తుడుచుకుంటూ ఉండవలసింది. అందుకోసం ముందే జాగ్రత్త పడండి అని హెచ్చరిస్తూ ఉన్నా, రిక్వెస్ట్ కూడా చేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ.